12/2024 తారీఖున బోరా ఈశ్వరరావు అతని అర్జునా విలేజ్ హెచ్చర్ల మండలం అతను అనుమానాస్పదంగా చనిపోయినట్లుగా రిపోర్ట్ వచ్చింది. దాని మీద హెచ్చర్ల ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం దర్యాప్తు చేశారు. దర్యాప్తులో చేస్తూ ఉండగా దీంట్లో చూస్తే అతని మెడ మీద ఒక చిన్న ప్రజలతో ఉన్నట్టుగా ఆయన ఇమీడియట్గా ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత ఆ విషయం డాక్టర్ గారితో డిస్కస్ చేయడం, పోస్ట్ మార్టం చేసినప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వడం, ఇవన్నీ చేయబట్టి పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఇతని మెడ మీద ఒక లిగేచర్ మార్క్ ఉన్నది. ఒత్తిడి కలిగించడంతో అతను చనిపోయినట్లుగా తెలిసింది. బట్ అప్పటికే ఆయన నోటి నుంచి దురద రావడం, కొంత పాయిజన్ ఉండడంతో ముందు డెత్ క్యూట్ పాయిజన్ పెట్టారు. తర్వాత ఎప్పుడైతే పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించి ఆ పాయిజన్ తాలూకా కంటెంట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇతన్ని చంపిన తర్వాత నోట్లో విషం అనేది ఈ గంటలకు వాడి మందుని పోసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇమీడియట్గా ఈ పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం సిఐ అవతారం గారు దర్యాప్తు స్వీకరించి 194 బిఎన్ఎస్ నుంచి ఉన్నటువంటి ఆ కేసుని మర్డర్ కేసుగా దాన్ని ఆల్టర్ చేయడం, దర్యాప్తు చేయడం, ఇమీడియట్గా అనుమానితులైనటువంటి బోరా ఆదినారాయణ, బోరా సంజీవరెడ్డి, అలాగే నడిగట్ల గోవిందు వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈ యొక్క చనిపోయిన ఈ బోరా ఈశ్వరరావు ఆ ఊళ్ళో చిల్లంగి పెట్టే అలవాటు ఉందని, ఆయన చిల్లంగి చెరుపు పెట్టడం మూలంగా చాలామంది మరణాలు చెందినట్లుగా, అదే కోవలో ఈ యొక్క బోరా ఆదినారాయణ తాలూకా కొడుకు కూడా 23 సంవత్సరాలు వయసున్నట్లు కూడా